సంబంధించి ఆ రకమైన తీర్పు రావడమే అత్యంత దురదృష్టకరం. హైకోర్టులో వేసినటువంటి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి అసలు హైకోర్టులో ఈ వాద్యం తెచ్చినటువంటి పిటిషనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ రాజకీయ నేపథ్యం ఉంది, దీన్ని సుప్రీంకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి వేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి 24% కూడదు అని కూడా చెప్పేసింది. అయినా స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత విధి లేని పరిస్థితులలో కేసీఆర్ గారు బాధతో దీన్ని అమలు చేయక తప్పడం లేదు. కానీ హైకోర్టులో రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షను, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసి లాంటి రాజకీయ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏలి పిప్పి పీల్చి చేసింది. ఆ రకమైన రాజకీయ పార్టీ వీటన్నిటికీ కారణభూతమైంది. ఇంకా ఒక విషయం చెప్పాలి, బీసీల కోసం మా కోదండరామిరెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ పెద్దలంతా కన్నీరు గారుస్తూ ఉన్నారు. పాపం తగ్గిపోయిన రిజర్వేషన్లని. మేము వారిని అన్ని రకాలుగా తప్పుపట్టడం లేదు, కానీ అలాంటి వాడు వ్యక్తిగతంగా తప్పుపట్టేది ఒకటే. కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా 10 సంవత్సరాలు దిగ్విజయంగా వారి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని చలాయించినారు. ఆ రోజు మాత్రం బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఒక్కసారి మనం చూస్తే జిల్లాలలో ఉన్న బీసీ ఆఫీసులకు కనీసం వేతనాలు కూడా లేవు. రజక ఫెడరేషన్ కానీ, ఒడ్డెర ఫెడరేషన్ కానీ, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ కానీ, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కానీ, రజక ఫెడరేషన్ కూడా పైసా ఆదాయం లేకుండా ఉంది. ఒక్క పైసా కేటాయించిన దమ్ములు లేవు. వీరికి బీసీల మీద ప్రేమ ఒలకబోసి బీసీలను అందరినీ ఉద్ధరిస్తామని, వారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మొసలిగా నీరుగాస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే చాలా బాధ చేస్తుంది. అందుకని ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం కంటే కేసీఆర్ గారు చట్టసభలో రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాడు. కాంగ్రెస్ రాష్ట్రాలకు, కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ముంటే పార్లమెంట్లో కానీ వారు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రతిపాదన పెట్టే దమ్ములు ఉన్నాయా? ఏదో బీసీలను కూడా కాస్త స్మరిస్తే 4 ఓట్లు వస్తాయని చెప్పే బాపతగాలు వీళ్ళు. కేసీఆర్ గారు బీసీల ఏడల ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు మత్స్య కార్మికులకు సంబంధించి దాదాపుగా 100 కోట్ల రూపాయల చేపలు పోసి ఈరోజు మత్స్య కార్మికులకు అన్ని రకాల ఆదాయాన్ని పెంపొందించడానికి చూస్తున్నాడు. రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి కులాలలో యాదవ్ కుటుంబాలకు గొర్రెల్నిచ్చి మాంసం ఉత్పత్తి పెంచినాడు. దాంతో రాష్ట్ర ఆదాయం పెరిగింది, యాదవుల ఆదాయం పెరిగింది, అన్ని రకాలుగా ఉపయోగం జరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్యలు ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లతో వాళ్ళ ఆర్థిక పరిపుష్టత పెరగడం కోసం, ఆర్థిక శక్తి మెరుగుపడడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. బీసీల కోసం కనీసం 90% సబ్సిడీతో, 80% సబ్సిడీతో ఇస్తున్నటువంటి లోన్లు ఈరోజు ఉంటే కాంగ్రెస్ కాలం అంతా మొత్తం ఉత్తగా కొనసాగిపోతే బీసీలకు కరివేపాకులాగా చూసినారే. బీసీలను కూరలో వేసిన కరివేపాకులాగా చూసిన మీరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడడం చాలా దారుణమైనటువంటి అంశం. విధి లేని పరిస్థితులలో స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినటువంటి ఎఫర్ట్స్ అన్ని చేసిన తర్వాత చేస్తున్నదాన్ని కూడా అఖిలపక్షం అంటే ఢిల్లీకి పోవన్నట. ఢిల్లీకి మా ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా నేను మాట్లాడడానికి
నాకు అంత నూరు రావడం లేదు. కానీ తెలుగుదేశంలో పెద్ద మనిషి ఆయనే ఉన్నాడు, మన కాంగ్రెస్ కూడా పెద్ద మనిషి ఆయనే. మీరు ఎలగడం వచ్చిండు, పాపం ఓడిపోయాడు. నేనేమంటున్నానంటే పోటీ చేయడం తప్పు కాదు, రాజకీయంగా రావడం తప్పు కాదు. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు వాటి కోసం టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదనేది మాత్రం అత్యంత బాధాకరం. నిన్నటిదాకా శాసనసభలో ఉన్నారు మీరు 4.5 సంవత్సరాలు. అంతకుముందు పూర్తి స్థాయి శాసనసభ జరిగినప్పుడు ఉమ్మడి శాసనసభలో నేను ఉన్నా. అనేక మార్లు చంద్రబాబు నాయుడును రాజశేఖర రెడ్డిని వెంటబడ్డాం. వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు 150 మంది ఉన్నారు. ఈ రిజర్వేషన్స్ సంబంధించి ఈ 25% 34% సరిపోదు. తమిళనాడులాగా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి 50% రిజర్వేషన్ కావాలని మాట్లాడదాం, ఒక తీర్మానం చేద్దాం, ఢిల్లీకి అఖిలపక్షం వెళ్దామంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారసత్వం, పాపం ఆర్ కృష్ణయ్య గారు అంతకుముందు ఉన్నటువంటి వారసత్వం ఏనాడు నోరిపోలే. అందుకని టీడీపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ దుర్మార్గమైన స్థితి, వారి ఇల్లు కాలుతుంటే పేలాలేరక తినడం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. సుప్రీంకోర్టు హైకోర్టు ఒక మాట చెప్పింది, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని చెప్పేసి ఒక మ్యాండేటరీ పద్ధతులలో ఇచ్చిన తర్వాత కూడా ఈ పద్ధతులలో మాట్లాడడం మానండి. ఖచ్చితంగా రిజర్వేషను 34% కాదు 50% నుండి తీరాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు అనగారిన బీసీలను ఆదుకోవడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుంది తప్ప వెనకలేదు. 4.5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ తీద్దాం, బడ్జెట్ ఎక్స్పెండిచర్ చేద్దాం. కేసీఆర్ గారు 4.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్ చూద్దాం, బడ్జెట్ ఎక్స్పెండిచర్ చూద్దాం. వెనకబడ్డ వర్గాల కోసం ఎవరు ఏం చేసారో తెలిసిపోతుంది తప్ప పైసా ఇవ్వకుండా, పైసా ఖర్చు పెట్టకుండా బెల్లం లేని పూరెలు చేసేటువంటి మీ దుర్మార్గమైన స్థితిని ఇంకనైనా చాలించాలని చెప్పేసి, లేదంటే దమ్ముంటే రండి నేనే వస్తాను, మన ఇద్దరం కూర్చుందాం, బడ్జెట్ అలొకేషన్స్ మీ ఏమున్నాయో ఇంతకుముందు ఇప్పుడేమున్నాయో కేసీఆర్ గారి చర్చిద్దాం రమ్మని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాను. అందుకనే డబ్బు లేకుండా, డబ్బు కేటాయింపులు లేకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదనే ఆ రోజు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూక్తిని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అఖిలపక్షంతో డిమాండ్ చేయడాన్ని నేను తప్పుపట్టను, కానీ దయ్యాలు వేదాలు వల్లించినటువంటి మాత్రం నేను తప్పుపడతా. అఖిలపక్షం అడగాల్సింది బీసీని ఎవరైతే అన్ని రకాలుగా అప్లిఫ్ట్మెంట్ కావాలని కోరుకుంటారో వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. అఖిలపక్షం వెళ్లాల్సిందే. చట్టసభలో కూడా రిజర్వేషన్ బీసీలకు కావాలని చెప్పేసి అడగాల్సిందే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారికి ఈ విషయంలో అఖిలపక్షాన్ని తీసుకుపోవాలా, మరొకరిని తీసుకుపోవాలా. ఇంకో తమ్ముడు చెప్తాడు, మోడీ గారిని మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన అంశాలల్లో బీసీలకు సంబంధించిన అంశమే లేదంటాడు. అసలు మోడీనే బీసీనయ్యా బాబు, అసలు మోడీనే బీసీ కార్డుతోటే దేశానికి అధికారంలోకి వచ్చినాడు. అందుకని ఆ మోడీ గారు కూడా అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచిస్తాడేమని నేను అనుకుంటున్నాను. గీసుకున్నది ఎవరు, మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నాడు? ఓహో వీడికి వచ్చిండు, మళ్ళీ పోయి ఢిల్లీకి పోయిండు, ఈడ ఎన్ని ఏళ్ళు ఆడ చెప్తాడు అనే అటువంటి ఒక అర్థం వచ్చే పద్ధతులలో అసలు స్థాయిని దిగదార్చుకొని తోటి ముఖ్యమంత్రి మీద కేసీఆర్ కొనసాగిస్తున్నటువంటి పాలనలో ఆవగిందంత సంబంధం లేనటువంటి, పోలిక లేనటువంటి చేస్తున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం న్యాయమా? ఆ మాట ముందేమో కేసీఆర్ అంటావా, మోడీ గారి దగ్గర పోయిండు, మా విశాఖలు విన్నాయని చెప్తున్నాను మాట్లాడినావు కాదా? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా? కేసీఆర్ గారు ఏమన్నారు? ఆయన సాయుధం ఆయన చెప్పినాడు. ఆ భాష బాగాలేదంటాడు పాపం చంద్రబాబు నాయుడు గారు.